మున్సిపల్ కార్మికుల ఐక్యత. రద్దు చేయాలి టెండర్లను, రద్దు చేయాలి టెండర్లను, రద్దు చేయాలి టెండర్లను. సమాన పనికి సమాన పనికి సమాన పనికి ఇవ్వాలి. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం కనీస వేతనం 26,000, కనీస వేతనం 26,000, కనీస వేతనం 26,000. అవుట్ సోర్సింగ్ సిస్టాన్ని, టెండర్లను కార్మికుల గ్రూపులకే మున్సిపల్ కార్మికులు గత 4 రోజులుగా ఈ అవుట్ సోర్సింగ్ ఆన్లైన్ టెండర్లను రద్దు చేయాలని, ఇక్కడ ఉన్నటువంటి సెల్ఫ్ హెల్ప్ గ్రూపులకే ఈ పనులు నిర్వహించాలని డిమాండ్ చేస్తూ మరి ఆందోళన చేయడం జరిగింది. ఇవాళ ఈ గ్రూపులకు ఇవ్వడం మూలంగా మరి మున్సిపాలిటీకి 30 నుంచి 40 లక్షల రూపాయల ఆదాయం ఉంటుంది. అదే ఇప్పటికే 15 గ్రూపులు అదే విధంగా పనిచేస్తే సంవత్సరానికి 15 లక్షల రూపాయల ఆదాయం మిగులుతా ఉంది. మరి అధికారులు కానీ ఈ జిల్లా యంత్రాంగం కానీ మరి హైదరాబాద్ కాంట్రాక్టర్లకు ఇవ్వడంలో ఆంతర్యం ఏమిటో మరి వాళ్ళ ప్రజలు గుర్తించే పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పటికైనా ఇవాళ తక్షణమే ఈ గ్రూపులకు ఇవాళ ప్రభుత్వం ఒకవైపు ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది. మరి ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ప్రభుత్వం మరి దుబారా ఖర్చులు కాంట్రాక్టర్లకు లక్షల రూపాయలు ఎందుకు ఇస్తున్నదని చెప్పేసి ఇవాళ ప్రశ్నిస్తా ఉన్నాం. ఇవాళ కార్మికులు జీతాలు పెంచకపోయినా పనిచేస్తున్నారు, కానీ ఒక హైదరాబాద్ నుంచి వచ్చిన కాంట్రాక్టర్లు ఇక్కడ పిఎఫ్, ఈఎస్ఐ, ఇన్సూరెన్స్ సౌకర్యాలు కల్పించట్లేదు. ఇవన్నిట్లు కూడా అనేక ఇబ్బందులు పెడతా ఉన్నారు. కాబట్టి తక్షణమే ఈ రోజు జరిగేటువంటి టెండర్లు మరి ఓపెన్ చేయకూడదు. ఈ ఓపెన్ చేయకుండా కార్మికులకే మరి పని ఇవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా మున్సిపల్ కార్పొరేషన్ ని డిమాండ్ చేస్తా ఉన్నాం. జిల్లా కలెక్టర్ గారు ఆలోచించాలి. మేము ఇప్పటికే జిల్లా కలెక్టర్ గారిని, కమిషనర్ గారిని గత వారం రోజుల నుంచి రోజు కలుస్తా ఉన్నాం. కాబట్టి తక్షణమే ప్రభుత్వం ఆలోచించాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఒకవేళ టెండర్లు వేసి హైదరాబాద్ లాంటి ఒక పెద్ద కార్పొరేట్ కంపెనీల కనుక ఈ టెండర్ వస్తే మరి కార్మికులు రోజు పోరాటం ఉంటుంది, రోజు ఆందోళనలు ఉంటాయి. మరి ఇక్కడ ఈ మున్సిపాలిటీ ఇప్పటికైతే ప్రశాంతంగా ఉంది. మరి ఆ ఉద్యమాలు ఇక్కడ ప్రారంభమవుతాయని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.